నామానికే మహిమ కలుగునుగాక. ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి ఎనోష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి. ఆమేన్. 39వ వచనములో, మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా మనము మన శత్రువుల చేతి నుండి ఏం చేయబడతామండి? విడిపించబడతాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం చేయబడతాం? విడిపించబడతాం. ప్రియులరా, ఈ దినమందు ఆలోచన చేస్తే శత్రువు సాతానుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా సాతానుడి చేతి నుండి మనం విడిపించబడతాం. అంతేకాదు, ఇంకా అనేక రకాలైనటువంటి శత్రువులు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అనారోగ్యం అనే శత్రువు, కొన్నిసార్లు ప్రియులర వేదనలనే శత్రువు, కొన్నిసార్లు సమస్యలనే శత్రువు. ప్రియులర, ఈ దినమందు సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ శత్రువుల చేతి నుండి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రతి శత్రువు నీ ముందు ఓడిపోతుందండి. అది ఏ విధమైన శత్రువైనా, ఏ విధమైన కష్టమైనా, ఏ విధమైన సమస్య అయినా యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఉంటే ఏమండి, శత్రువు చేతిలో నుండి మనం ఏం చేయబడతాం? విడిపించబడతాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనలో భయమే లేదండి. దేవుడు అంటే ఏం లేదు, భయం లేదు. ప్రియులారా, అందరం భక్తి చేస్తున్నాం, కానీ దేవునికి ఏం చేయటం లేదు, భయపడటం లేదు. అందరం ఆరాధన చేస్తున్నాం, అందరము ప్రభుని స్తుతిస్తున్నాం, అందరము ప్రభుని మహిమపరుస్తున్నాం, భక్తి గలవారముగా జీవిస్తున్నాం. కానీ దేవుడంటే మనకి ఏముండట్లేదు, భయం ఉండటం లేదు. రోజున సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే శత్రువు చేతిలో నుండి నువ్వేం చేయబడతావు? విడిపించబడతావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతేకాదు, ఇంకా చూస్తే లేఖన భాగాలు చెప్తున్నాయి. చూద్దాం, చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథము 145వ కీర్తన 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? కోరిక నెరవేరుస్తాడటండి. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన కోరిక ఏం చేయబడుతుంది? నెరవేర్చబడుతుంది. మనం ఏమైతే ప్రియులర కోరికని కలిగి ఉన్నామో, ఏమైతే తలస్తా ఉన్నామో, ఏమైతే చెయ్యాలని ఉద్దేశం కలిగి ఉన్నామో సమస్తమును దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన తలంపులన్నీ నెరవేర్చబడతాయి, మన ఉద్దేశములన్నీ సఫలమవుతాయి, మన ప్రయత్నములన్నీ సఫలమవుతాయి. మనం ఏమైతే ఏ విషయంలో అయితే ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో ఆ విషయంలో సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ఏం చేస్తాడో ముందుకు తీసుకొని వెళ్తాడండి. ఈ రోజున అపజయాలు మనకు ఎందుకు వస్తున్నాయంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండకపోవడం వల్లనే. మన కోరిక ఎందుకు నెరవేర్చబడటం లేదు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండకపోవడం వల్లనే. మన ఉద్దేశాలు, మన తలంపులు ఎందుకు మరి ప్రియులారా సక్సెస్ అవ్వటం లేదు అంటే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండకపోవటం వలనే. దేవుని వాక్యం అంటుంది, చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ప్రియులారా, అంతేకాదు, లేఖన భాగాలు చెప్తున్నాయి. మరొక మాటను కూడా మనం చూస్తే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. చదవండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఎలా ఉంటాం?
ధైర్యంగా ఉంటాం, దేనికి భయపడమండి, దేనికి దిగులు పడం, దేనికి చింతపడం, ఏ విషయంలో కూడా కంగారు పడం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, ఎలాంటి సమస్య మన మీదకి వచ్చినా, ఎలాంటి కష్టం మన మీదకి వచ్చినా మనం ధైర్యంగా దాన్ని ఏం చేయగలమండి? ఫేస్ చేయగలుగుతాం. అందుకే శక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ధైర్యంగా ఉంటారు. ఆ భక్తే వారికి ఏం పుట్టిస్తుందంట? ధైర్యం పుట్టిస్తుందట అండి. మనం చేసే భక్తి మనల్ని ధైర్యంగా నిలబడుతుందంట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఇందాక తిమోతి గారు సాక్ష్యం చెప్తున్నారు. ప్రియులారా, వారి తండ్రి గారి విషయంలో ప్రభు చేసినటువంటి ఉపకారమును బట్టి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. నిజంగా చాలా ధైర్యంగా చెప్తున్నాడు ఆయన సాక్ష్యం, చాలా ధైర్యంగా చెప్తున్నాడు. ప్రియులారా, కారణం ఏంటి అంటే మన భక్తి మనకేం చేస్తుంది? ధైర్యం పుట్టిస్తుందండి, ధైర్యం పుట్టిస్తుంది. ఎలాంటి శోధన నీ మీదకి వచ్చినా నువ్వు ధైర్యంగా ఉంటావు. నిజానికి అసలు ప్రియులారా, విచిత్రం ఏంటి అంటే క్రైస్తవులకే భయం ఎక్కువట అండి. ఎవరికి భయం ఎక్కువ? క్రైస్తవులకి భయం ఎక్కువట. ప్రియులారా, నిజానికి ఆలోచన చేస్తే ప్రతి చిన్న విషయాన్ని కూడా భయపడేది ఎవరంటే దేవుని బిడ్డలే ఎక్కువ భయపడతారట అండి. దేవుని వాక్యం చెప్తుంది, ఆశ్చర్యకాడు తెలియచేస్తా ఉన్నాడు. ప్రియులారా, మనం భయపడవలసింది దేవునికే తప్ప సమస్యలకు మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. శోధనలకు ఏం చేయకూడదు? భయపడకూడదు. కష్టాలు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదు? ఎంత మాత్రం కూడా భయపడకూడదు. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకంటే దేవుడు అటండి శోధన పెట్టిన పక్కనే దానికి పరిష్కారం కూడా ఏం చేస్తాడంట? పెడతాడట. శోధన పెట్టిన పక్కనే పరిష్కారం పెడతాడటండి. మనం ఎప్పుడైతే భయభక్తులు గలవగా ఉంటామో ఆ పరిష్కారము మన కన్నులకి ఏమవుతుంది? ఖచ్చితంగా కనపడుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హాగరును మనం ఆలోచన చేస్తే, హాగరు తన కుమారుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అరణ్యంలో ఉన్నప్పుడు ప్రియులారా, ఆమెకు మంచినీళ్ళు లేవు, తన బిడ్డకు కూడా ఏమి లేవు, మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు లేకపోతే బిడ్డ ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు చూడలేక ఆమె ఏం చేసిందంటే దూరంగా వెళ్ళిపోయిందంటే, ఎందుకంటే బిడ్డ ఏడుపు ఏ తల్లి తండ్రి కూడా ఏం చేయలేరు, వెళ్ళారండి. చూడండి, మనం బిడ్డ దగ్గర కూడా మనం ఏం చేయలేం. మన యొక్క చెవులకి వినసంపుగా ఉండదు వాడి దగ్గర, ఎందుకంటే వాడి మీద ఉన్న ప్రేమ. అలాంటిది ఏడుస్తుంటే ఏ తల్లి కూడా ఏం చేయలేదండి, తట్టుకోలేక ఏం చేసిందంటే చాలా దూరం వెళ్ళిపోయింది. ఆ ఏడుపు వినబడనంత దూరం ప్రియులారా అక్కడ ఏడుస్తుంది. ఈమె ప్రార్థన దేవుడు విన్నాడు, ఆ బిడ్డ ప్రార్థన దేవుడు ఏం చేశాడు? విన్నాడు. విన్నప్పుడంట ఆమె కన్నులు తెరవబడ్డాయటండి. ఏం చేయబడ్డాయి? కన్నులు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయండి. కన్నులు తెరవబడగానే అక్కడే ఉందంట నీటి ఊట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, మనకు కూడా సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం ఎక్కడ ఉంటుందండి? పక్కనే ఉంటుంది. మనం ఏం చేయమంటే ప్రభుని అడగం గనక మన కన్నులు ఏమవ్వంటే తెరవబడలేదు కనుక ఆ పరిష్కారం కొరకు ఏం చేస్తూ ఉంటాం? మనం వెతుకుతానే ఉంటాం. దేవుని వాక్యం చెప్తుంది, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేనికి భయపడవు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోకైనా మీరు వెళ్ళిపోగలుగుతారు, ఎలాంటి పరిస్థితులనైనా మీరు జయించగలుగుతారు, ఎలాంటి కష్టాలనైనా మీరు ఓర్చుకోగలుగుతారు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఈ రోజున సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ భక్తి మీకు ధైర్యం పుట్టిస్తుంది. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఏం పుట్టిస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. ఇప్పుడు ప్రియులారా, అసలు మనం భయభక్తులు కలిగి ఉన్నామా? ఎంతమంది ప్రియులారు ఇక్కడ చెప్పగలరు, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానండి అని ఎంతమంది చెప్పగలరు? చెప్పేకెత్తండి. దేవుని పట్ల ఎవరికి భయం లేదా? భయం లేకుండానే ప్రార్థనకు వచ్చేస్తున్నారా? భక్తి లేకుండానే ప్రార్థనకు వచ్చేస్తున్నారా? ఏమండి? కాదు కదా. భయముతో భక్తితో మనం ఏం చేస్తున్నాం? దేవుని మందిరానికి వస్తున్నాం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఇప్పుడు అసలు యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగుంటారు? అసలు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అనేది మనకి లేఖన భాగాలు చెప్తాయి ఖచ్చితంగా.
చాలా సందర్భాల్లో మనమే ఏం చేస్తామంటే జడ్జ్ చేసుకుంటూ ఉంటాం. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను. చాలాసార్లు మనం అనుకుంటాం నేను చాలా విశ్వాసంగా ఉన్నాను. చాలాసార్లు మనం అనుకుంటాం నేను దేవునికి ఇష్టమైన బిడ్డను అని. కానీ ప్రియులారా, ఈ రోజున నువ్వు అనుకునే ఒపీనియన్ కాదు, నీకు ఏమంటే తీర్పు తీర్చవలసింది దేవుని వాక్యమే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిన్ను గురించి సాక్ష్యం చెప్పవలసినది దేవుని వాక్యమే. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా అనేది దేవుని వాక్యమే మనకు తెలియజేస్తుందండి. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. చూడండి, దేవుని యందు భయభక్తులు గలవారు ఎలాగుంటారో లేఖన భాగాలు చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆ మాటను చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం విసర్జించాడంట? ఏం కలిగి ఉండడం వలన? భయభక్తులు కలిగి ఉండడం వలన ఏం విసర్జించాడండి? చెడుతనం విసర్జించాడు. అంతేకాదు, ఆయన గురించి ఇంకొక మాట కూడా మనం చూస్తే 1వ అధ్యాయం 8వ వచనం కూడా చదవండి. 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు గలవాడై చెడుతనమును విసర్జించినవాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం విసర్జించాడంట? ఏం కలిగి ఉండడం వల్ల? భయభక్తులు కలిగి ఉండడం వలన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతేకాదు, ఇంకొక మాట కూడా చదివితే 2వ అధ్యాయం 3వ వచనం కూడా ఒకసారి చదవండి. అది యోబు గ్రంథము. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం కలిగి ఉండడం వలన? భయభక్తులు కలిగి ఉండడం వలన దేన్ని విసర్జించాడంట? చెడుతనమును విసర్జించాడంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనం మొట్టమొదట చేసే పని ఏంటంటే చెడుతనాన్ని ఏం చేస్తాం? విసర్జిస్తామండి. ఏం చేస్తాం? చెడుతనాన్ని విసర్జిస్తాం. యెహోవా యందు భయభక్తులు కనుక మనకుంటే, నిజంగా భయభక్తులు కలిగినటువంటి విశ్వాసిగా మనం ఉంటే, నిజముగా భయభక్తులు కలిగిన జీవితం మనకుంటే, మొట్టమొదట మనం విసర్జించేది ఏంటి చెప్పండి? చెడుతనాన్ని విసర్జిస్తామట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడు. యోబు వంటి వాడు ఇంకొకడు ఎవ్వరు కూడా లేరట. సేవ చేసిన వారందరిలోకి కూడా ఘనమైన సేవకుడు, గొప్ప సేవకుడు ఎవరైనా ఉన్నారంటే అది యోబేనంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకు ఇంత మంచి సాక్ష్యం పొందుకున్నాడు అంటే ఆయన తన ప్రతి పాపమును గురించి ఏం చేశాడంట? ఆయన కడుక్కున్నాడటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం చేశాడు? తన ప్రతి పాపాన్ని కడుక్కున్నాడంట. ఒకవేళ తను ఏదైనా పాపం చేస్తాడేమో, నోటి ద్వారా కానీ ప్రియుల క్రియ ద్వారా కానీ ఏదైనా పాపం చేస్తాడేమో, తన భార్య ఏదైనా పాపం చేస్తుందేమో, తన పిల్లలు ఏదైనా పాపం చేస్తారేమో, ఉదయకాలమందే లేచేవాడటండి అందరికంటే ముందుగా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. లేచి శ్రేష్టమైన మందలోని ఒక గొర్రెను తీసుకొని వచ్చి యెహోవాకి ఏం చేసేవాడంట? బలిగా అర్పించేవాడట. ఎందుకు? పాపములను కడుక్కున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ రోజున యెహోవా యందు భయభక్తులు గలవారమైతే మనము ప్రతి దినము ఏం చేస్తాం? మన పాపములను ఒప్పుకుంటాం, మన దోషములను ఒప్పుకుంటాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, చెడుతనము మన దగ్గర ఉండకుండా ఏం చేస్తాం? మనం చాలా జాగ్రత్త పడతాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన యోబు చెడుతనాన్ని ఏం చేశాడంటే విసర్జించాడంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, మనం నిజంగా భయభక్తులు గలవారమైతే ఏం చేస్తాం? చెడుతనాన్ని విసర్జిస్తాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.
ప్రియులారా, ఆ చెడుతనం గురించి ఆలోచన చేస్తాం. ఒకవేళ నాకు ఏదైనా మలినం అంటుకుంటుందేమో, ఒకవేళ ఏదైనా పాపం అంటుకుంటుందేమో, ఒకవేళ ఏదైనా నా నోటితో నేను పాపం చేస్తున్నానేమో, లేకపోతే నా చెవులతో నేను ఏదైనా పాపం చేస్తున్నానేమో, ప్రియులారా దానిని కడుగుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు దేవుని బిడ్డలుగా మనందరికీ ఉండవలసిన జాగ్రత్త ఏంటి అంటే, ప్రతిదినము మనల్ని మనం ఏం చేయాలంటండి, కడుక్కోవాలంట. ప్రతిరోజు కడుక్కోవాలండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రతిరోజు కడుక్కోవాలి. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, ఆశ్చర్యకరుడు తెలియజేస్తున్నాడు, ప్రతి దినము మిమ్మల్ని మీరు శుద్ధులుగా చేసుకోవాలి. ఇప్పుడు ప్రియులారా, నువ్వు నిజంగా భయభక్తులు గలవాడవైతే నువ్వేం చేస్తావు, శుద్ధునిగా చేసుకుంటావు. అంతేకాదు, ఇక రెండవది దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, లేఖన భాగాలను మనం పరిశీలన చేస్తే, ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం చేశాడంట? యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండడం వలన తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశాడు? ఒక వాడ సిద్ధం చేశాడటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరి కొరకు? తన ఇంటి వారి కొరకు. ఎవరి కొరకు? తన ఇంటి వారి కొరకు. మనం యెహోవా యందు భయభక్తులు గలవారమైతే మనం చేసే రెండో కార్యం ఏంటో తెలుసా? మన ఇంటి వారిని రక్షించుకుంటాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరిని రక్షించుకుంటాం? మన ఇంటి వారిని రక్షించుకుంటామండి. ఈ రోజున ఇక్కడ స్త్రీలుగా మీరు అందరూ ఉన్నారు. ప్రియులారు, గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ మీ కుటుంబంలో మీ యజమానుడి స్థితి ఏంటో నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? ఆలోచించాలి. నీ పిల్లల స్థితి ఏంటో నువ్వేం చేయాలి? ఖచ్చితంగా ఆలోచించాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవడైనాను స్వకీలను విశేషముగా తన ఇంటి వారిని రక్షించుకోకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కంటే కూడా చెడ్డవాడంటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరికంట చెడ్డవాడు? ఎవరిని రక్షించుకోకపోతే? ఇంటి వారిని రక్షించుకోకపోతే, స్వజనాన్ని రక్షించుకోకపోతే, నీ భర్తను నువ్వు రక్షించుకోకపోతే, నీ పిల్లల్ని నువ్వు రక్షించుకోకపోతే, నీ కుటుంబాన్ని కనుక దేవుని యొద్దకు నువ్వు నడిపించలేకపోతే అవిశ్వాసి కంటే కూడా మనం చెడ్డవాళ్ళం అంటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి వారిలో కుటుంబముగా మేము రక్షించబడ్డామండి అన్నవారు చేయి పైకెత్తండి ఒకసారి. ఎంతమంది ఉన్నారు? దేవుడు మిమ్మల్ని తప్పక దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ప్రియులారా, మన కుటుంబంలోనండి మనమొక్కళ్ళనే రక్షణ పొందితే, మనమొక్కళ్ళమే దేవుణ్ణి ఆరాధన చేస్తే, మనమొక్కళ్ళమే ప్రభుని స్తుతిస్తే సగమే ఆరాధించినట్టు. ఎంత ఆరాధించినట్టు? సగమే. ఎందుకంటే భర్త సగం, భార్య సగం. కుటుంబం అంటే భర్త సగం, భార్య సగం. ఇప్పుడు ప్రియులారా, మీరు దంపతులుగా దేవుని ఆరాధన చేస్తేనే, కుటుంబముగా ప్రభుని ఆరాధన చేస్తేనే ప్రియులారా మీరు తప్పక యెహోవా యందు భయభక్తులు గలవారిగా ఉంటారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, మీ పవిత్ర ప్రవర్తనను బట్టి మీ భర్తలను ఏం చేయొచ్చు? రాబట్టవచ్చు. ఏం చేయొచ్చు? రాబట్టవచ్చు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే మీరు చేసే ప్రార్థన, మీరు చేసే ఏమంటే ప్రియులారా దేవుని కొరకు చేసే త్యాగము, ప్రియులారా వారు చూసంటండి మిమ్మల్ని చూసి ఏం చేయాలి? వాళ్ళు మారిపోవాలటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆశ్చర్యకరుడు తెలియజేస్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు చేసే రెండో పని ఏంటో తెలుసా? తన ఇంటి వారిని ఏం చేస్తాడు? రక్షించుకుంటాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడ సిద్ధం చేశాడు. ఏం చేశాడు? వాడ సిద్ధం చేశాడండి. వాడ కట్టడం అంటే మామూలు విషయమా? ప్రియులారా, పైగా ఎక్కడ కడుతున్నాడు ఈయన? వాడ కొండ పైన కడుతున్నాడు అండి. ఎక్కడ కడుతున్నాడు? కొండ పైన కడుతున్నాడు. నిజంగా ప్రియులారా, మామూలుగా ఆలోచన చేస్తే అసలు ఎవరైనా బుర్రన్నవాడు వాడ కొండ పైన కడతాడా? కొండపైన ఎవడని కడతాడండి? ఎక్కడ సిద్ధం చేస్తాడు? పడవ ఎక్కడ సిద్ధం చేస్తాడు? గోదావరి ఒడ్డుని కానీ సముద్రపు ఒడ్డును కానీ ఏం చేయాలి? పడవ సిద్ధం చేయాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కానీ ఈయన ఎక్కడ కడుతున్నాడు?
కొండ మీద కడుతున్నాడండి, కొండ మీద కడుతున్నాడు. పోనీ లేఖన భాగాలు చెప్తున్నాయి ప్రియులారా, ఆ వర్షాన్నంట, ఆ వర్షమును ఎప్పుడు కూడా ఏమండి నోవాహు చూడలేదంటండి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. వర్షాన్ని ఏం చేయలేదు నోవాహు, చూడలేదంట. ఎందుకంటే అంతకుముందు ఆ జలప్రళయం వచ్చే వరకు కూడా వర్షం లేదు భూమి మీద. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఎప్పుడైనా వర్షం వస్తే ఎలా వచ్చిందంటే ఏమండి, ఆ యొక్క భూమి నుండి ఆవిరి బయటకు వచ్చేదటండి. ఏం చేసేది భూమి నుండి? ఏం చేసేది? ఆవిరి బయటకు వచ్చి నెలంతా తడిపేది. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. కానీ ప్రియులారా గమనించాలి, అప్పటి వరకు వర్షాన్ని చూడలేదు. అప్పటికే వరకు వర్షం వస్తే ఇలా ఉంటుందన్న సంగతి ఏమండి ప్రియులారా నోవాహుకు తెలియదు. అయినను దేవుని చేత హెచ్చరించబడినటువంటి నోవాహు ప్రియులారా గమనించాలి, ఆ వాడను ఏం చేశాడంటే అండి, ఇంటి వారి రక్షణ కొరకు సిద్ధం చేశాడంట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే, ఇంటి వారిని రక్షించుకోవడం అంటే మాటలేం కాదు, వాడ కట్టినంత పెద్ద పని అండి. వాడ కట్టినంత పెద్ద పని. వాడ కట్టడం అంటే మాటలేం కాదు. ప్రియులారా గమనించాలి, అదేమీ ఈజీ పని ఏం కాదండి. ప్రియులారా గమనించాలి, నోవాహు విషయానికి వస్తే ప్రియులారా గమనించాలి, ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు ఒక పక్కన ఏం చేస్తున్నాడు, వాడను సిద్ధం చేస్తున్నాడండి. సిద్ధం చేస్తున్నాడు. ఎత్తైన ప్రదేశానికి ఏదైనా మోసుకెళ్ళాలంటే ఎలా ఉంటుందండి? చాలా కష్టం కదా. ప్రియులారా ఎంత కష్టపడ్డాడో చూడండి ఇంటిని రక్షించుకోవడం కోసం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రియులారా తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశాడంటే ఒక వాడ సిద్ధం చేశాడట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఏం సిద్ధం చేశాడు? వాడ సిద్ధం చేశాడు. చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు చెడుతనాన్ని ఏం చేశాడు? విసర్జించాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఏం చేశాడు? తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడ సిద్ధం చేశాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. అంతేకాదు, ఇంకా చూస్తే లేఖన భాగాలు చెప్తున్నాయి, చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదవండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చి పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఎలాంటి వాడంట? వస్తూ పోచున్న దైవజనుడు, భక్తి గల దైవజనుడు అంట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఇప్పుడు అతడు భక్తి గల దైవజనుడు కనుక ఏమండి ప్రియులారా, ఈమె ఏం చేస్తుంది? ఇంట చేర్చుకుంటుందండి. ఏం చేస్తుంది? ఇంట చేర్చుకుంటుంది. ఈరోజు ఆలోచన చేస్తే సర్వశక్తిమంతుడైన దేవుడు ఆశ్చర్యకరుడు తెలియజేస్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ప్రియులారా దేవుని సేవకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారటండి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఎవరి విషయంలో? దేవుని యొక్క సేవకుల విషయంలో ప్రియులారా. అంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయంలో. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఏ విషయంలో? ఆతిథ్యం ఇచ్చే విషయంలో, వారిని గౌరవించే విషయంలో ప్రియులారా, వారిని ఘనపరిచే విషయంలో. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేస్తే సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, ఘనపరచుట. ఎందుకు దేవుని సేవకుడిని ఘనపరచాలి అంటే ప్రియులారా, దేవుని సేవకుడిని ఘనపరిస్తేనే నీవు దేవుణ్ణి ఘనపరిచినట్టు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఎందుకంటే దేవుని సేవకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని ద్వారా నియమితుడై వచ్చాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఎవరి ద్వారా వచ్చాడు? దేవుని ద్వారా నియమితుడయ్యాడండి. ఈ లోకంలో చాలా ఉద్యోగాలు ఉంటాయి ప్రియులారా, అవన్నీ ఎవరిస్తారు? మనకి మనుషులే ఇస్తారు. ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్గా రావచ్చు. కానీ దేవుని సేవ అనేది దేవుని యొక్క చిత్తం లేకుండా ఎవ్వరూ చేయలేరు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నా సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఏమండి సేవకుల విషయంలో జాగ్రత్తగా ఉంటారంట. ఆతిథ్యం ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట. యెహోవా యందు భయభక్తులు గలవారు దేవుని సేవకుల విషయంలో, ఆతిథ్యము చేసే విషయంలో ఎలా ఉంటారు? చాలా జాగ్రత్తగా ఉంటారండి. చాలా జాగ్రత్త. మంచి ఆతిథ్యం చేస్తారు. ఎందుకంటే ఆతిథ్యం అనేది భక్తిలో భాగం అండి. ఆతిథ్యం ఇవ్వడం అనేది ఏంటి? భక్తిలో భాగం అండి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అబ్రహాము ఆతిథ్యం చేశాడు. అబ్రహాము ఏం చేశాడు? ఆతిథ్యం చేశాడు. లోతు కూడా ఏం చేశాడు? ఆతిథ్యం చేశాడు. అబ్రహాము చేశాడు,
లోతు కూడా చేశాడు ప్రియులారా. కానీ అబ్రహాము చేసిన ఆతిథ్యానికి లోతు చేసిన ఆతిథ్యానికి చిన్న వ్యత్యాసం మీకు చెప్తాను చూడండి ప్రియులారా. అబ్రహాం ఏం చేశాడంటే చెయ్యి కడుక్కోవడానికి నీళ్లు పట్టుకొని వచ్చి ఇచ్చాడట, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. కానీ లోతు ఏం చేశాడో తెలుసా, అక్కడ నీళ్లున్నాయి మీరు వెళ్ళి కడుక్కోండి అన్నాడంట, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. అందుకే అబ్రహాం ఆశీర్వాదం తరతరాలు పెరుగుతూ వచ్చిందండి, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఏమంటే లోతు ఆశీర్వాదం రోజు రోజుకి ఏమైపోతూ వచ్చింది, తరిగిపోతూ వచ్చింది. పతనం అయిపోయాడు, తన బ్లెస్సింగ్లో అంత కోల్పోతానే వచ్చాడు. కారణం ఏంటి అంటే ఆ ప్రత్యేకత తనలో కనబడలేదండి, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకడు తెలియజేస్తున్నాడు. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, భయభక్తులు కలిగిన వారు దేవుని సేవకులను ఎంట చేర్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారటండి, మంచి ఆతిథ్యం చేసేవారిగా ఉంటారండి. ఇది భక్తిలో ఒక భాగం అండి, భక్తిలో ఇది ఒక భాగం, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంతేకాదు ఇంకా చూస్తే మరొక మాటను కూడా మనం చూస్తే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. అంటే భయభక్తులు గలవాడు ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తాడండి. ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు భయభక్తులు గలవాడు. ప్రియులారా, ధర్మకార్యాలు చేస్తూ ప్రార్థన చేశాడంట. ఎవరు, కొర్నేలి, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ప్రార్థన గలవాడిగా ఉంటాడు, ప్రార్థన చేసేవాడిగా ఉంటాడు. ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సింది ఏంటంటే ప్రార్థనేనండి. ఈ రోజున బిజీ లైఫ్ కదండి, అందరికీ ఏంటి బిజీ లైఫ్. పైగా మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామంటే ఇంకా బిజీగా ఉంటాం, అవును కదండి. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి చాలా బిజీగా ఉంటాం, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాం కదా, ఎందుకు వచ్చాం, ఏదో చేయాలి మన కుటుంబానికి, లేకపోతే మన పిల్లలకి, మనకి కావాల్సినటువంటి వారికి ఏదో చేయాలి, ఏదో చెందాలని అనుకుంటాం. కానీ ప్రియులారా ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, ప్రార్థన చేస్తే నీ పనులన్నీ ఈజీ అయిపోతాయండి, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవునికి సమయం కేటాయించడం ప్రారంభిస్తావో, ప్రార్థించడానికి సమయాన్ని కేటాయిస్తావో, నీ పనులన్నీ ఆటోమేటిక్గా ఏమైపోతూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయి. చాలామందికి తెలియక ఏం చేస్తారంటే పనుల్లోనే కొట్టుమిట్లు ఆడిపోతూ ఉంటారండి. దేంట్లోనే, పనుల్లోనే కొట్టుమిట్లు ఆడిపోతూ ఉంటారు. నేను అది చేసేయాలి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి వెంటనే ఇది చేయాలనేసి మనం తపన పడిపోతూ ఉంటాం. ఏమైపోతా ఉంటే ఇంకా నలిగిపోతాం, ఇంకా టెన్షన్కి మనం గురైపోతూ ఉంటాం. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ప్రార్థన చేసి బయలుదేరు, నీ పనులన్నీ ఏమైపోతాయి, ఈజీగా అయిపోతాయండి. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రేయర్ చేస్తావో, ప్రేయర్ఫుల్గా నీ పనులు ప్రారంభిస్తావో ప్రియులారా అన్నీ ఈజీ అయిపోతాయండి, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. నీ ఉద్యోగం ఈజీ అయిపోద్ది ప్రియులారా, నువ్వు చేసే పని ఈజీ అయిపోద్ది, నీ ఆరోగ్యం ఏమంటే తప్పక నీకు సహకరిస్తుంది, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి దాంట్లో కూడా నువ్వు సక్సెస్ అవుతావు. నీ కష్టము తక్కువ, నీకు ప్రతిఫలం ఎక్కువ అవడాన్ని నువ్వు చూస్తావు, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు. మీకోసం తప్పక ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్ 7981258890. రెండవ నెంబర్ 8374103371. ఆమెన్. అందరికీ వందనాలండి.